అంతర్జాతీయ మీడియాలో భారత చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్లో మన దేశానికి చెందిన జెట్ ఫైటర్లు కూలింది నిజమేనంటూ చౌహాన్ పరోక్షంగా వెల్లడించారు. బ్లూంబర్గ్ చౌహాన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియాకు చెందిన 6 జెట్లను కూల్చేసినట్లు పాక్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎన్ని జెట్లు కోల్పోయామన్నది ముఖ్యం కాదని, తప్పులు సరిదిద్దుకొని తిప్పికొట్టామన్నది ముఖ్యమన్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్లో ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయో చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న సమయంలో సిడిఎస్ చీఫ్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నవీన్, ఏదైతే మే నెలలో పాకిస్తాన్ తో జరిగిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య పైన ఏదైతే భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. జనరల్ చౌహాన్ బ్లూంబర్గ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భారత్ కొన్ని యుద్ధ విమానాలని కోల్పోయిందన్న దాన్ని తొలిసారిగా పరోక్షంగా అంగీకరించారు. కానీ అవి ఎందుకు కూలాయన్నదే ముఖ్యమని కూడా ఆయన తెలిపారు. తాము చేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దామని కూడా ఆయన ఈ ప్రకటనలో తెలిపారు. పాక్ 6 యుద్ధ విమానాలు కూల్చేస్తామని చెప్పిన దాన్ని ఆయన తిప్పికొట్టారు. ఆమె యుద్ధానికి ఈ యొక్క యుద్ధం ఇంకా చేరలేదు అన్న విషయాన్ని కూడా ఇందులో చాలా స్పష్టంగా ఆయన చెప్తూ అసలు ఏం జరిగింది అన్నదంటే, కాంగ్రెస్ మనం చూసాం చాలా సార్లు ఏదైతే ఎన్ని విమానాలు కూలాయి, రాఫెల్ విమానాలు ఎలా కూలాయి, వాటి వివరాలు కావాలని కాంగ్రెస్ పదే పదే అడుగుతుంది. అయితే ఎవరు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ప్రధాని మోదీ కానీ ఇంతవరకు సమాధానం చెప్పలేదు. నిన్న కూడా రేవంత్ రెడ్డి బహిరంగ సభలో భారత ప్రభుత్వానికి సవాలు విసిరారు. అదేవిధంగా ప్రధాని మోదీకి బీజేపీ నాయకులు కూడా ఆయన సవాల్ విసిరారు. ఎందుకు మీరు ఏదైతే యుద్ధం మొదలు పెట్టేటప్పుడు మాత్రం ప్రతిపక్షాలందరినీ కలిసి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు, మీకు అందరూ కూడా మద్దతు ఇచ్చారు. కానీ కాల్పుల విరమణ జరిపేటప్పుడు యుద్ధాన్ని ఆపేటప్పుడు మాత్రం ఎందుకు అందరినీ సంప్రదించలేదని కూడా ఆయన ప్రశ్నించారు. వాటన్నిటికీ కూడా బీజేపీ తరఫున సంబిత్ పాత్ర సమాధానం ఇస్తూ అసలు పీఓకేని అసలు ఎవరు పాక్ అప్పగించారు, జవహర్లాల్ నెహ్రూ సమయంలోనే అది జరిగింది. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఈ కథంతా తెలుసుకోవాలి, ఈ చరిత్ర తెలుసుకుంటే రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఇటువంటి వాదనలు చేయరు అని కూడా ఆయన చెప్పడాన్ని మనం చూసాం. మొత్తానికైతే అనిల్ చౌహాన్ ఈ యొక్క ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశాలు కొంత సంచలనాత్మకంగా ఉన్నారని చెప్పొచ్చు. ఆపరేషన్ సింధూర్ సైనిక ఘర్షణలో భారత వాయుసేన విమానాలు జరిగినటువంటి నష్టాన్ని కొంత ఆయన పరోక్షంగా అంగీకరించారు. పాక్ వాదించినట్లు 6 భారత విమానాలు కూర్చున్నట్టు పేర్కొనడం తప్పుడు సమాచారం అని కూడా ఆయన ఖండించారు. అయితే ఆయన స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, విమానం కూలిందా లేదా అన్నది కాదు ముఖ్యం, ఇది ఎందుకు కూలిందని తెలుసుకోవడమే ముఖ్యం. భారత సైనిక వ్యూహాల్లో మార్పులు చేయడానికి, అదేవిధంగా తప్పుల్ని సరిదిద్దడానికి, తద్వారా ఏదైతే మన సామర్థ్యాన్ని యొక్క రియాక్షన్, మన యొక్క చర్యను ప్రతిచర్యలు సమర్థంగా మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడిందని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించింది. విమానాలు ఎన్ని కూలాయి అన్నది పారదర్శకంగా సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయినా కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఇక జనరల్ చౌహాన్ వ్యాఖ్యలు భారత సైనిక వ్యూహాల్లో జరిగినటువంటి మార్పులను భవిష్యత్తులో సైనిక చర్యల్లో మరింత సమర్థతను పెంపొందించుకోవడానికి ఈ చర్యలు ప్రతిబింబిస్తాయని కూడా ఆయన చెప్పడం మనం చూసాం. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద अपडेट्स. मैं बता रहा हूं, इसको कोई मनोबल कम करने का कुछ भी इश्यू नहीं है इसमें. See, what do you say? We are very happy. Indian armed forces struck Pakistan with devastating impact, achieved a decisive victory. Sure, but there's nothing wrong with telling the country whatever losses. This is what General Chauhan himself says. This is not my words. General Chauhan, Chief of Defence Staff, said we must, whatever our losses, we must learn our lessons.